మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ సోమిరెడ్డి సారయ్య మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తెలంగాణ ప్రజలకు మరింత మంచి పాలన అందించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. 72వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నంగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు నంగనూరు మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 71 వసంతాలు పూర్తి చేసుకొని 72వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నిండు ఆరోగ్యాలుగా ఉండాలని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ ప్రజలకు సేవను అందించి సుపరిపాలన అందించాలని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపించి ఇక్కడ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మళ్ళీ అతనికి తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలించే శక్తిని కూడా ఇవ్వాలని ఆ స్వామిని వేడుకోవడం. ఈ వేడుకల్లో మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొని కేసీఆర్ గారి జన్మదినాన్ని మా జన్మదినంగా అని అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారికి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా తరపున మరియు మండల పార్టీ తరపున మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఇలా సుభిక్షంగా చేసినటువంటి నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన సందర్భంగా ఆయనకు ఇష్టమైనటువంటి దేవాలయం కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయం. ఈ వెంకటేశ్వర ఆలయంలో మా నంగనూరు మండల పార్టీ పక్షాన పెద్ద ఎత్తున అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఉండాలని ఇలా వెంకటేశ్వర స్వామిని కోరుకొని పూజలు చేసి ఆయన బర్త్డే సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ మనకు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మహానేత కేసీఆర్ గారి జన్మదిన శుభ సందర్భంగా నంగునూరు మండల్ కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో మరి వారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ గారు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు జీవించాలని, వారు రాబోయే రోజులల్లా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఆకాంక్ష. ఈ శుభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ.